హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ చెక్ బాక్స్ యూజింగ్ అవర్ వాటర్. ఓకే, దిస్ ఈస్ అ కాన్సెప్ట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది, ఎన్ని రకాల అంటే ఇందులో ఫర్ లూప్స్ ఎలా రాస్తాం అనేది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, డోంట్ స్కిప్. అండ్ నేను ఈ పర్టికులర్ వెబ్సైట్ మన ఈ చెక్ బాక్స్ని తీసుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చెక్ బాక్స్ యొక్క ఐడి ఉంది కాబట్టి ఇక్కడ ఐడితో మనం బేస్ చేసుకొని చేద్దాం. ఓకే, అండ్ మన ఫస్ట్ ఫైల్ tc04 underscore checkbox డాట్ ఆర్బి. ఓకే, డాట్ ఆర్బి. ఇప్పుడు ఫస్ట్ మనకు ఇక్కడ రిక్వైర్డ్ మనకు ఫస్ట్ వాటర్ని చేయాలి. ఓకే, దాని తర్వాత ఆర్ఎస్పెక్ట్ని అండ్ దెన్ ఇంక్లూడ్ చేయాలి దాని మ్యాచెస్ని. ఓకే, దాని తర్వాత మనకు బ్రౌజర్ ఇన్స్టాలేషన్ అండ్ నావిగేటింగ్ టు ది యుఆర్ఎల్. మనకి ఈ పర్టికులర్ యుఆర్ఎల్ని నావిగేట్ చేస్తున్నాం. తర్వాత మనకు మ్యాక్సిమైజింగ్ ద విండోస్ అండ్ విండోస్ మ్యాక్సిమైజేషన్ చేస్తున్నాం. తర్వాత మనకు ఐడితో వెరిఫై చేయాలి కాబట్టి ఫిల్ చెక్ బాక్స్ అండ్ యూజింగ్ ఐడి. ఓకే, ఇక్కడ నేను వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను చెక్ బాక్స్ అనే. ఓకే, అండ్ దాని తర్వాత నాకు బ్రౌజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డాట్ చెక్ బాక్స్ అని చెప్పేసి క్రియేట్ చేసి ఇందులో మనకు ఐడి ఇది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఏ చెక్ బాక్స్ అయినా సరే మనకు ఆ పర్టికులర్ మనం ఏదైతే వెరిఫై చేద్దాం అనుకుంటున్నామో ఆ చెక్ బాక్స్ మనకి విజిబుల్లో ఉందా లేదా చెక్ చేయాలి. అంటే ప్రజెంట్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, ఓకే, దాని చెక్ బాక్స్ ఇస్ ప్రజెంట్ ఆర్ నాట్ అనేది చేయాలి. ఓకే, దీనికోసమే ఎక్స్పెక్ట్ చెక్ బాక్స్ యొక్క వేరియబుల్ని ప్రొవైడ్ చేసి టూ ఇచ్చి స్పేస్ ఇచ్చి బీ ప్రెజెంటెడ్ ఇస్ రిప్రజెంట్ మనకు ఆ పర్టికులర్ది అవైలబుల్లో ఉందా లేదా తెలుస్తుంది. ఓకే, విజిబిలిటీ అనేది టు బి విజిబుల్. ఓకే, ఎనేబుల్డ్. ఓకే, టు బి ఎనేబుల్డ్. చెక్ బాక్స్ ఈజ్ చెక్డ్ ఆర్ నాట్. ఓకే, మనకి బేసిక్గా మనకు ఎక్కడ కూడా మనం క్లిక్ చేయలేదు కాబట్టి అన్చెక్ కేస్ కింద వస్తుంది. ఓకే, దాని తర్వాత చెక్ బాక్స్ ఈజ్ చెక్. ఓకే, మనము ఆ చెక్ బాక్స్ని చెక్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు వేసేది చెక్ బాక్స్ డాట్ క్లిక్. ఓకే, దే ఆర్ టూ ఫంక్షన్స్. వన్ ఈజ్ క్లిక్, అనదర్ వన్ ఈజ్ సెట్. వన్ ఈజ్ క్లిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ సెట్. క్లిక్ అంటే మనకు స్పెసిఫిక్గా క్లిక్ చేస్తుంది. ఒకవేళ సెట్ మనం యూజ్ చేస్తే ఒకవేళ ఆల్రెడీ ఆ చెక్ అయ్యి ఉంటే వదిలేస్తుంది. ఒకవేళ చెక్ కాకపోతే క్లిక్ చేస్తుంది అనమాట. ఓకే, సెట్ ఆప్షన్ యొక్క సేమ్. అంటే మనము సెట్ ఆప్షన్ మనము టెక్స్ట్ని యూజ్ చేసాం కదా, సిమిలర్ ఫార్మాట్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆఫ్టర్ క్లికింగ్ మనకు ఒక చెక్ బాక్స్ చెక్ అయిందా లేదా చెక్ చేయాలి. ఓకే, ఆ చెక్ చేయాలన్నప్పుడు మనం టు బి చెక్డ్ అనేది చెక్ చేస్తాం. ఓకే, ఇవి మనం చేస్తున్న కేసెస్. ఓకే, దీని ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది డిఫాల్ట్గా మనం చెక్ చేసేది ఆ చెక్ బాక్స్ విజిబిలిటీలో ఉందా, ప్రజెంట్ అయి ఉందా, ఎనేబుల్లో ఉందా, డిజేబుల్లో ఉందా, ఆల్రెడీ చెక్ అయి ఉందా, చెక్ కాకపోతే చెక్ చేయడము. ఓకే, అంటే చెక్ అంటే క్లిక్ చేయడము. ఓకే, క్లిక్ అయిన తర్వాత వెదర్ మనం క్లిక్ చేసామా లేదా అనేది ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి. ఓకే, నేను ఇప్పుడు స్లీప్ 2 seconds అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, 4 అండర్స్కోర్ చెక్బాక్స్ డాట్ ఆర్బి. ఓకే, ఇవి రెగ్యులర్గా ఉండేవి అనమాట. ఓకే, చూడండి మనకు అది క్లిక్ అయింది అండ్ వెళ్ళిపోయింది. ఓకే, ఈవెన్ మనకు ప్రీవియస్ కేసెస్లో మనకు బాగా చూసుకుంటే ఒక వాల్యూ యాట్రిబ్యూట్ని తీసుకొని మనం క్లిక్ చేయలేదు ఎక్కడ కూడా. ఓకే, ఒక వాల్యూ యాట్రిబ్యూట్ని తీసుకొని క్లిక్ చేయలేదు, బట్ మనం వాల్యూ యొక్క యాట్రిబ్యూట్ తీసుకొని కూడా క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ కామెంట్ చేస్తాను స్పెసిఫిక్గా. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వాల్యూ యాట్రిబ్యూట్ అక్కడ వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ యాట్రిబ్యూట్ని తీసుకొని మనము క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ యూజింగ్ అ వాల్యూ ఆఫ్ ద ఐడి యాట్రిబ్యూట్. ఐడిగా ఓకే,
ఈ వాల్యూ తో క్లిక్ చేయొచ్చు అనమాట. మనం ఈ పర్టికులర్గా బ్రౌజర్ డాట్ చెక్ బాక్స్ ఆ వాల్యూ అట్రిబ్యూట్ ఇస్తే ఈ వాల్యూ తో కూడా మనము ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తాం అనమాట. ఓకే, మనకు ఇది క్లోజ్ అయింది చాలా ఫాస్ట్. చూడండి క్లిక్ అయింది. ఓకే, ప్రీవియస్ కూడా క్లిక్ అయింది బట్ మనం చూడలేదు, చాలా ఫాస్ట్గా క్లోజ్ అయింది. ఓకే, అండ్ మనకు ఇది కాకోకుండా మనకు ఇంకా ఒక ఫంక్షనాలిటీ ఒకటి ఫర్ ఈచ్ లూప్ అని చెప్పేసి యూజ్ చేయొచ్చు. ఇది రెగ్యులర్ అన్నమాట. మనం బేసిక్గా ఫర్ ఈచ్ లూప్ మనం యూజ్ చేస్తుంటాం కదా, సిమిలర్ ఫార్మాట్గా ఇక్కడ కూడా ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేయొచ్చు. ఎలా ఫర్ ఈచ్ యూజ్ చేస్తాం, ఎందుకోసం అంటే హౌ మెనీ చెక్ బాక్స్ మనకు వెబ్ పేజ్లో ఉన్నాయో ఆ పర్టికులర్ అన్ని చెక్ బాక్స్ని తీసుకొని అన్ని వాటిని క్లిక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీనికోసం నేను బ్రౌజర్ డాట్ చెక్ బాక్సెస్ ఓకే డాట్ ఫర్ ఈచ్ లూప్ ఓకే స్పేస్ ఇచ్చి డూ స్పేస్ ఇచ్చి 2 పైప్ సింబల్స్ వేసి అందులో సిబి అంటారు. సిబి అంటే చెక్ బాక్స్ అనమాట. ఓకే, ఇందులో నేను ఫస్ట్ ఇఫ్ కండిషన్ వాడుతున్నా. ఇఫ్ కండిషన్ ఏంటంటే పుట్స్ అని చెప్పి ఈ పర్టికులర్గా మెథడ్ దాంట్లో ఉన్నట్టు అంటే ఈ పర్టికులర్ సిబిలో చెక్ బాక్సెస్లో వచ్చిన వాల్యూ అట్రిబ్యూట్స్ అన్నిటిని తీసుకుంటుంది. వాల్యూ అట్రిబ్యూట్స్ అన్నిటిని తీసుకుంటుంది. ఓకే, తీసుకొని వాటి ద్వారా ఇఫ్ కండిషన్ వాడి సిబి డాట్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచెస్ విత్ క్రికెట్ దెన్ క్లిక్ అండ్ దెన్ యూస్ ఫర్ వెదర్ ఇట్ విల్ బి చెక్డ్ ఆర్ అన్చెక్డ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ చెక్డ్ దెన్ ఇట్ విల్ పాస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ చెక్డ్ ఇట్ విల్ ఫెయిల్. ఓకే, ఇదే ఒక కండిషను. జస్ట్ రన్ చేద్దాము అండ్ ఐ విల్ యూస్ ఫర్ స్లీప్ యాజ్ వెల్. ఇక్కడ బేసిక్గా మనకు ఎండ్ ఆప్షన్ ఇఫ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాక ఎండ్ పొజిషన్ ఉండాలి. బ్రౌజర్కి ఎండ్ పొజిషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ మ్యాచింగ్ అనేది మిస్ కాకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది పైథాన్ మనం ఎలా అయితే పైథాన్లో రాస్తామో సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ సింటాక్స్, బట్ ద వే ఆఫ్ రైటింగ్ అనేది డిఫరెంట్ అనమాట. ఓకే, చూడండి చెక్ బాక్స్ అనేది క్లిక్ అయింది. పర్ఫెక్ట్, రైట్. మనకు ఈ వాల్యూ అనేది క్రికెట్, మూవీ అండ్ హాకీ వచ్చేసాయి. ఓకే, అవి మనకు డిస్ప్లే మనకు ఇది పుట్స్ అనేది కూడా టోటల్ వాల్యూస్తో పాటు మనకు ఆ వాల్యూస్ని నేమ్స్ని డిస్ప్లే చేస్తుంది కన్సోల్లో. ఓకే, అండ్ నేను ఇక్కడ కామెంట్ చేస్తాను మళ్ళీ. ఇది ఇఫ్ కండిషన్ వాడేది బ్రౌజర్ డాట్ టు బీస్. ఓకే, అండ్ నేను చేద్దాం అనుకుంచి చెక్ సిబి డాట్ సెట్ unless cb dot set. Okay, and then we are going to end with the end case. ఓకే, ఇదేంటంటే ప్రతిదాన్ని ఇఫ్ ఇట్ ఈస్ మనకు చెక్ బాక్స్ అనేది చెక్ అయింటే అన్చెక్ చేసుకుంటుంది, అంటే చెక్ చేస్తూ వదిలేస్తుంది. ఒకవేళ లేదంటే చెక్ చేసేసుకుంటూ పోతుంది అనమాట. ఓకే, చూడండి అన్ని చెక్ బాక్సెస్ని కూడా చెక్ చేసేసింది. ఓకే, బట్ మనకు క్వశ్చన్ మార్క్ డెఫినెట్గా వస్తుంది. ఆల్రెడీ మనకు చెక్ అయి ఉంటే మనకు క్లిక్ అవుతుందా అన్చెక్ అవుతుందా ఏంటి అనేది చూడాలనుకుంటాం. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ క్రికెట్ని క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ అన్ని బాక్సెస్ని నేను చెక్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే, చూడండి మళ్ళీ క్లిక్ అయింది బట్ అన్క్లిక్ చేయలేదు. ఎందుకు అన్క్లిక్ చేయలేదంటే బికాస్ ఆల్రెడీ క్లిక్ అయి ఉంది కాబట్టి సెట్ ఫంక్షనాలిటీ యొక్క మెయిన్ బిహేవియర్. మనం క్లిక్ ఫంక్షనాలిటీ వాడినాం అనుకోండి, ఆల్రెడీ క్లిక్ అయి ఉంటే అన్క్లిక్ అయిపోతుంది. ఓకే, ఆల్రెడీ క్లిక్ అయి ఉంటే అన్క్లిక్ అవుతుంది. బట్ సెట్ ఫంక్షనాలిటీ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆల్రెడీ క్లిక్ అయింది అనుకోండి వదిలేసి వెళ్ళిపోద్ది, క్లిక్ కాకపోతే క్లిక్ చేస్తుంది అనమాట. ఓకే,
మరి నాకు ఈ ఫర్ ఈచ్ లూప్ ఈ చెక్ బాక్స్ వద్దు, నాకు ఫర్ లూప్ కాన్సెప్ట్ నాకు కావాలి అని అంటే ఎలా? ఓకే, మన ఫర్ లూప్ కాన్సెప్ట్ లో కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, ఎలా చేస్తాం మనం ఫర్ లూప్ కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకే, ఫర్ లూప్ కాన్సెప్ట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనకు చెక్ బాక్సెస్ ని ప్రింట్ చేసుకోవాలి. ఓకే, నేనేం చేస్తా అంటే చెక్ బాక్సెస్ ఈక్వల్ టు బ్రౌజర్ డాట్ చెక్ బాక్సెస్. ఓకే, ఈ పర్టికులర్ చెక్ బాక్సెస్ ని నేను తీసుకున్నా. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఫర్ లూప్, సారీ మనకు ఇక్కడ బ్రేసెస్ ఉండవు, సారీ, ఫర్ లూప్ సిబి అని పెట్టుకోవచ్చు, లేదంటే చెక్ బాక్స్ అని పెట్టుకోవచ్చు. ఇన్ చెక్ బాక్సెస్, ఓకే, చెక్ బాక్సెస్, ఇందులో మనం చేయాలనుకుంటున్నది చెక్ బాక్స్ డాట్ అసెట్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ చెక్డ్ దెన్ యూ కెన్ లీవ్ ఇట్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ చెక్డ్ యూ కెన్ క్లిక్ ఇట్. ఓకే, సేమ్ లో ఫార్మాట్. ఓకే, అండ్ దెన్ మనము ఒక అసర్షన్ కూడా చేస్తాం, ఎక్స్పర్ట్ టు బి చెక్డ్. ఓకే, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఎండ్. ఇది మనకేం చేస్తాము, ఆ ఫర్ లూప్లో మన సిబి దాంట్లోంచి వచ్చిన ప్రతిదాన్ని తీసుకొని ఆ పర్టికులర్ చెక్ బాక్స్, ఇంతకుముందు మనం ఏదైతే ఫర్ లూప్ యూజ్ చేసి అన్ని వాడామో సేమ్ కాన్సెప్ట్ అక్కడ ఫర్ ఈచ్ లూప్, ఇక్కడ ఫర్ లూప్, అంతే తేడా. ఓకే, మనకి ఇప్పుడు వెదర్ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్ అనేది చూద్దాం. చెక్ బాక్స్ చెక్డ్, టు బి చెక్ బోత్ ద కేసెస్. ఓకే, బట్ ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, బట్ ఇట్ షుడ్ నాట్ బి. షెట్. ఓకే, క్లిక్ అయ్యింది చెక్ బాక్స్, అంటే క్రికెట్ ఆల్రెడీ క్లిక్ అయ్యి ఉంది, అందువల్ల ఏమన్నా ఫెయిల్ అయిందా? ఒక్క నిమిషం. బట్ క్లిక్ అయినా సరే సెట్ అనేది యాక్చువల్లీ సెట్ చేయాలి. ఓకే, కానీ ఫస్ట్ బాక్స్ని చెక్ చేస్తా ఉంది, నేను ఎక్కడ చెక్ బాక్స్ చెక్ చేయలేదు, అండ్ ఇక్కడ కూడా చెక్ చేయలేదు, బట్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది అర్థం కావట్లా. ఓకే, సమ్ రూబీ అనేది ఎక్సెప్షన్ వస్తూ ఉంది, కానీ ఎందుకు వస్తుంది అంటే ఆ చెక్ బాక్స్ని ఫైండింగ్ సెట్ చేయలేకపోతా ఉంది. డాట్ సెట్ అనేది అంటే నెక్స్ట్ దానికి సెట్ చేయలేకపోతుంది. బట్ మనకి ఫర్ ఈచ్ లూప్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయింది, ఫర్ లూప్ దగ్గరే వచ్చేసరికి ఇది ఎందుకు ఒక చిన్న మిస్టేక్లో ఉంది. బట్ ఇది వర్క్ అయింది వేరే చోట, బట్ ఇక్కడ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేది అర్థం కావట్లా. ఓకే, ఒకవేళ మనం ఇఫ్ కండిషన్ తీసుకొని చూద్దాం అది వర్క్ అవుతుందా లేదా అని. ఓకే, ఇఫ్ కండిషన్లో మనకు ఆల్రెడీ టూ వాల్యూస్ అనేది ప్రింట్ చేసింది పుట్ ద్వారా హాకీ. ఓకే, ఈ పర్టికులర్ కేస్ కాకోకుండా అది తీసుకుందాం ఒకసారి.
cb dot value is become hockey, then click and check the checkbox. Okay, ఈ పర్టికులర్ కేస్ మనకు వర్క్ అవుతుందా లేదా చూద్దాం. బట్ ఎందుకు అనేది అంటే ఎందుకు సెకండ్ మూవీ అనే దాన్ని క్లిక్ చేయలేకపోతుంది, హాకీ క్లిక్ అయింది. ఓకే, ఫర్ లూప్లో ఒక సింగిల్ దానికి వర్క్ అయింది, బట్ మల్టీ కేసెస్ దగ్గరకు వచ్చినప్పుడు ఫెయిల్ అవుతా ఉంది. అది ఎందుకు అనేది అర్థం కావట్లేదు. బట్ ఫర్ ఈచ్ లూప్లో పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఓకే, మనం ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ వాడినప్పుడు అన్ని చెక్ బాక్స్ని చెక్ అయింది. ఓకే, సేమ్ ఇదే దాన్నే వాడాము ఫర్ లూప్లో కూడా. బట్ ఈ పర్టికులర్ కేసు వర్క్ అవ్వలేదు అక్కడ. ఓకే, సార్ చూద్దాం. ఫర్ లూప్ సిబి ఇన్ బ్రౌజర్ డాట్ తీసుకొని తర్వాత ఇక్కడ మనకు ఒకసారి, ఎందుకంటే ఇది బేసిక్గా చూద్దాం. ఎందుకంటే ఈ పర్టికులర్ ఫర్ లూప్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు మ్యాక్సిమం. ఓకే, బట్ స్టిల్ మనకు చూద్దాం ఇది మనకు వర్క్ అవుతుందా లేదా అని. వర్క్ అయింది, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఎక్సెప్షన్ వాడదాం. సిబి డాట్ చెక్డ్. ఓకే, and then using for put operation. Put operation is basically going to మనకి కన్సోల్లో వాల్యూని డిస్ప్లే చేయడానికి వాడతాం. ఈసారి వర్క్ అయింది. ఇంతకుముందు ఐ థింక్ సంథింగ్ ఏదో మిస్టేక్ చేసినట్లున్నాను కాబట్టి నాకు అది రాలా. ఓకే, ఈసారి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మనకు సిబిఐ. అండ్ మేబీ ఐ థింక్ నేను ఏమన్నా చెక్డ్ అని చెప్పి ఏమన్నా వాడి ఉంటాను ఎక్సెప్షన్లో, మేబీ ఇక్కడ మేబీ దానివల్ల మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చు. ఓకే, నా అయితే మనకు ఫర్ లూప్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఓకే, ఇలా మన ఫర్ లూప్లో కూడా యూజ్ చేయొచ్చు, ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేయొచ్చు అండ్ విత్ కండిషన్తో వాడచ్చు. ఓకే, ఐ హోప్ ఇట్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ వర్క్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.